హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రమ్ రెఫరిట్. కేంద్ర ప్రభుత్వం పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆగస్టు 13, 2020 నాడు పన్నుల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇది ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి అంశానికి చేయూతనిచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి మోడీ గారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చాము. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా ఉపయోగార్థంగా ఉండే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం పన్నుల వ్యవస్థ సంస్కరణలు 2020 అనేటువంటి అంశాన్ని చూద్దాం. దీని విషయానికి వస్తే అవరోధాలు లేకుండా, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఫిజికల్గా ఎవరు కూడా ఆఫీసెస్కి అటెండ్ కాకుండా పన్నులు చెల్లించేటువంటి లక్ష్యంతో నిజాయితీగా మరి పన్నుల వ్యవస్థ ఉండే విధంగా, పన్నుల వ్యవస్థను కూడా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, పన్ను చెల్లింపుదారులో ఉండేటువంటి భయాలు తీసివేస్తూ, వాళ్ళలో గట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మరి ఆత్మనిర్భర్ భారత్కు చేయూతనిచ్చే విధంగా ఈ పన్నుల వ్యవస్థను సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మోడీ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు కూడా మరి తొలిసారి మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనేటువంటి ఒక మోటోతో వచ్చారు. పరిమిత ప్రభుత్వం గరిష్ట పరిపాలన అనేటువంటి ఒక మోటోతో ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఆ మోటోని, ఆ ప్రభుత్వ దృక్పథాన్ని మరోసారి చాటి చెబుతూ ఈ పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నమాట. ఇక సంస్కరణలో ఉండేటువంటి ముఖ్యాంశాలకి మనం వెళదాం. ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు, ఒకటవది ఆదాయ పన్ను శాఖ ఒక పోర్టల్ ప్రారంభించింది. అదేంటంటే పారదర్శక పన్ను విధానం, నిజాయితీ పరులకు గౌరవం, ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ ఆనరింగ్ ద ఆనెస్ట్ అనేటువంటి ఒక పోర్టల్ని ప్రారంభించింది. ఈ పోర్టల్లో ప్రభుత్వం ముఖ్యంగా 3 రకాల సేవలు అందించడం జరుగుతుందన్నమాట. వాటిలో ఒకటవది ఆన్లైన్లో పన్ను మదింపు, ట్యాక్స్ అసెస్మెంట్ త్రూ ఆన్లైన్. రెండవది ఆన్లైన్ ద్వారా వివాదాల నివేదన, ఫేస్లెస్ అప్పీల్. మూడవది పన్ను చెల్లింపుదారుల హక్కులు, ట్యాక్స్ పేయర్స్ చార్టర్. ఈ ట్యాక్స్ పేయర్స్ చార్టర్ అనేటువంటి ఈ ట్యాక్స్ పేయర్స్ చార్టర్ను ఒక నూతన అధ్యాయంగా పన్నుల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చినట్లుగా చెప్తూ ఉంది. అయితే ట్యాక్స్ అసెస్మెంట్ త్రూ ఆన్లైన్లో పన్ను మదింపు, మరొకటి పన్ను చెల్లింపుదారుల హక్కులు, ఈ 2 విషయాలు ఆగస్టు 13, 2020 నుండే అమల్లోకి వచ్చేసాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి 3వ అంశం ఆన్లైన్ ద్వారా పన్ను వివాదాల నివేదన అనేటువంటి అంశం మాత్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి బర్త్డే అయినటువంటి సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం జరిగిందన్నమాట. ఇక రెండో విషయానికి వస్తే పన్ను చెల్లింపుదారులు మరియు ప్రజల కేంద్రీకృత పన్ను విధానం, అంటే ట్యాక్స్ పేయర్స్ అండ్ పీపుల్ సెంటర్డ్ ట్యాక్సేషన్ సిస్టమ్. పన్ను చెల్లింపుదారులే కేంద్రంగా వ్యవస్థ రూపొందాలి అనేటువంటి ఒక మరి ముఖ్యమైనటువంటి పాయింట్ని తీసుకురావడం జరిగింది. అంటే జనరల్గా ప్రజలు పన్నులు కట్టేవాళ్ళు బలవంతంగా కానీ, లేకపోతే ఏదో పనిష్మెంట్ ఇస్తారు కట్టకపోతే అనేటువంటి ఒక భావన అనేది వాళ్ళ మైండ్లో నుంచి తీసివేసి, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా పన్నులు కట్టే విధంగా ట్యాక్స్ పేయర్ సెంటర్డ్ సిస్టమ్ని తీసుకొస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఇందులో మరి ఇలా పన్ను చెల్లింపుదారుల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చేటువంటి ఆ విధానం తీసుకురావడానికి ముఖ్యంగా 4 విషయాలు ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో ఒకటవది విధాన చోదక పరిపాలన. అంటే ట్యాక్సేషన్ సిస్టమ్ ఎప్పుడైతే క్లారిటీగా ఉంటుందో, ఎలాంటి లోపాలు లేకుండా ఆ విధానంలో స్పష్టత ఉంటే మరి ట్యాక్స్ పేయర్స్ ముందుకు వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండవది వచ్చేళ్ళకే సామాన్యుల నిజాయితీని పరిగణించడం. అంటే చాలామంది ట్యాక్స్ పేయర్స్ ఆనెస్ట్గా ముందుకు వచ్చేసి ఎవరు ప్రోద్బలం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే పన్నులు చెల్లిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఉండేటువంటి ఆ నిజాయితీని ప్రభుత్వం నమ్ముతుంది, ఇకపైన నమ్ముతూ ఉంటుంది. వాళ్ళ యొక్క నిజాయితీని మేము గుర్తిస్తున్నామని చెప్తూ ఉందన్నమాట. ఇక ఇందులో 3వ విషయానికి వస్తే
వ్యవస్థలో వ్యక్తుల యొక్క జోక్యం తగ్గింపు. అంటే మా పెద్ద ఒక ఆయన చెప్తూ ఉంటారు, ఇప్పుడు వ్యవస్థ కంటే వ్యవస్థ ఎప్పుడు ముఖ్యం, వ్యక్తుల కంటే కూడా వ్యవస్థ ఎప్పుడు ముఖ్యం అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థలో ఎలాంటి వ్యక్తుల యొక్క జోక్యం లేకుండా ఉండే విధంగా సిస్టమ్ని తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎలా మరి ఇది సాధ్యం అంటే, ఈ వ్యవస్థలో ఎక్కువ టెక్నాలజీని, సాంకేతికతను చొప్పిస్తూ ఇతర వ్యక్తులు జోక్యం తగ్గిస్తూ, అంటే ఎవరైనా సరే ఎంప్లాయీస్ కానీ లేదంటే అదర్ పర్సన్స్ ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా టెక్నాలజీ సపోర్టెడ్ సిస్టమ్ని తీసుకురావడం ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగిందనమాట. ఇందులో మరి మరొక అంశం, ప్రభుత్వ యంత్రాంగ కృషికి గుర్తింపు. గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ స్టాఫ్, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక మంది, చాలామంది వ్యక్తులు చాలా సిన్సియర్గా, సమర్థతతో, నిబద్ధతతో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క సమర్థత, నిబద్ధతను గుర్తిస్తూ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపును తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ పన్నుల సంస్కరణలో ముఖ్యమైనటువంటి మూడవ అంశం ఏంటంటే, పన్ను చెల్లింపుదారుల వేధింపులకు సాంకేతికతతో పరిష్కారం. పన్ను చెల్లించే వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వీళ్ళు ఏంటి, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, వీటి వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం అని చెప్పేసి బాధపడకుండా టెక్నాలజీని వ్యవస్థలో ఎక్కువగా చొప్పిస్తూ వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఏ నగరంలో అయితే ఉన్నారో ఆ నగరంలో ఉండేటువంటి ఆఫీసులో ఉన్న అధికారుల చేత రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పరిశీలించడం జరుగుతుంది. మరి సర్వే చేయడం, అవసరమైతే జప్తు చేయడం కూడా ఆ నగరంలో ఉన్నటువంటి అధికారులే చేస్తూ ఉంటారు. అయితే ఈ సంస్కరణలో ప్రభుత్వం ఈ అంశానికి చెల్లు కొట్టనుంది. దీనికి ముగింపు పలికి మరి కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే, వాళ్ళు ఉన్నటువంటి నగరానికి చెందినటువంటి అధికారితో కాకుండా వేరే ప్రాంతంలో, దేశంలో వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వేరొక అధికారి వాళ్ళు దాఖలు చేసినటువంటి రిటర్న్స్ని యాదృచ్ఛిక విధానంలో పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత వేరొక నగరంలో ఉన్నటువంటి మరో అధికారి ఈ రిటర్న్స్ని తిరిగి పరిశీలిస్తారు. పరిశీలించిన తరువాత మరి సర్వే కానీ జప్తు ప్రక్రియలన్నీ కూడా యాదృచ్ఛికంగా మరి సెంట్రల్ డేటాబేస్, అంటే కంప్యూటర్లు వాటంతటా అవే దీనికి సంబంధించినటువంటి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తాయి. అనగా ఏ అధికారికి కూడా ఈ కంప్యూటర్లు తీసుకున్నటువంటి నిర్ణయం వాటంతటా అవే తీసుకునేటువంటి విషయం ఏ అధికారికి కూడా ముందు తెలిసే అవకాశమే లేదు. అందువల్ల ఏంటంటే, అన్నెసరీ లిటిగేషన్స్, అంటే అనవసరమైనటువంటి కేసులు రాకుండా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్పై కూడా అదనపు భారం లేకుండా వీళ్ళ యొక్క అప్పీల్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం మరి ఈ గొప్ప సంస్కరణని తీసుకురావడం జరిగింది. నిజంగా ట్యాక్స్ పేయర్స్కి ఇది పెద్ద ఊరట కలిగించేటువంటి అంశం. ఎందుకంటే మనం ఏదైనా సమస్య వస్తే ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడికి పరిగెత్తాలి, దీనివల్ల మరి ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఈ పాండమిక్ టైంలో, ఈ మహమ్మారి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి టైంలో ఇలాంటి ఇబ్బందులన్నింటికీ కూడా చెల్లు కొడుతూ, చెల్లు చీటి రాసిస్తూ ప్రభుత్వం మరి ఈ సాంకేతికతతో వీటన్నిటి కూడా పరిష్కారం చూపడం జరిగింది. అలానే దీనిలో మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మరి ఈ రిటర్న్స్ పరిశీలన తర్వాత మదింపులు, సర్వే ప్రక్రియ చివరికి ఎవరు అనుమతిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక పైనుండి కేవలం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్, అట్లానే ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లేదా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్కి సంబంధించిన వారు మాత్రమే ఈ రిటర్న్ల పరిశీలన, మదింపు ద్వారా సర్వే ప్రక్రియను వీళ్ళు అనుమతించడం జరుగుతుంది, వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇవి ముఖ్యంగా మరి పన్నుల వ్యవస్థలో మరి నిన్న తీసుకొచ్చినటువంటి, అనగా ఆగస్టు 13, 2020 నాడు తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి 3 సంస్కరణలు ఇవి. ఇప్పటికే ప్రభుత్వం గతంలో చిన్న చిన్న మొత్తాల వివాదాల్లో మరి ఈ సమస్యల పరిష్కారానికి, అంటే ప్రతి దానికి కూడా కోర్టుల జోక్యం లేకుండా కోర్టు వెలుపల పరిష్కారం చూపించే విధంగా వివాద్ సే విశ్వాస్ అనేటువంటి ఒక చట్టాన్ని కూడా గతంలోనే
తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వల్ల ఇప్పటికే దాదాపు 3 లక్షల కేసులు, అంటే చాలా తక్కువ సమయంలో 3 లక్షల కేసులు పరిష్కారమైనవి అని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇవి మరి పన్నుల వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి గొప్ప ముఖ్యమైనటువంటి సంస్కరణలు. అయితే మనం మరి ఏదన్నా ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు దీనికి మనం ముగింపు చెప్పాలి. ఆ ముగింపు కనుక మనం ఇప్పుడు చూస్తే ఆ ముగింపు ఈ విధంగా మనం రాసుకోవచ్చు. పన్నుల విధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ సంస్కరణలు పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పన్ను చెల్లింపుదారులు విశ్వాసాన్ని నింపుతాయని, తద్వారా పన్ను చెల్లింపుదారుల ప్రస్తుత సంఖ్య 2.5 కోట్ల నుండి మరింత పెరిగి ఆత్మనిర్భర్ భారత్కు చేయూతను అందిస్తుందని ఆశిద్దామని చెప్పేసి మనం రాయాలి. మరి దీనికి సంబంధించినటువంటి విషయం, మరో ముఖ్య విషయం, ప్రధానమంత్రి మోడీ గారు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి మనం వెళ్ళబోతూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఎవరైతే పన్ను కట్టగలిగేటువంటి సమర్థత ఉండి కొంతమంది పన్ను చెల్లింపు చేయడం లేదు, సో వీళ్ళకి ఒక పిలుపునిచ్చారు. సమ్ పీపుల్ దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్సెస్ డిస్పైట్ హ్యావింగ్ ద ఎబిలిటీ ఆఫ్ పేయింగ్ ట్యాక్సెస్. మరి వీళ్ళు పన్నులు చెల్లించగలిగేటువంటి సమర్థత ఉండి కూడా పన్నులు చెల్లించడానికి ముందుకు రావడం లేదని, వీళ్ళు దేశం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లించాలని, ఆత్మనిర్భర్ భారత్ను సాకారం చేయాలని చెప్పేసి మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.